హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవి వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. మరి మీకోసం ఈరోజు స్పెషల్గా పన్నీర్ పాప్కార్న్ చేస్తున్నాను. పన్నీర్ ఏదైతే ఉందో మనం సన్నగా గ్రేట్ చేసేసుకున్నాం. అయితే ఇందులో మనం ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు. ముందుగా దీన్ని ఒక పిండి ముద్దలా తయారు చేసుకుందాం. పిండి ముద్దలా అంటే ఇందులో మనం ఫస్ట్ పాప్కార్న్ అనేసరికి దాంట్లో కొంచెం అంత వెల్లుల్లి ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. చాలామంది చూస్తుండొచ్చు, ఎప్పుడు చూసినా వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేస్తుంటాను, ఎందుకంటే మన ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి చాలా మంచిది. అలాగే కొంచెం అంత చిల్లీ ఫ్లేక్స్, దీంట్లో కొంచెం అంత కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా. ఈ చాట్ మసాలా మనం పైన కూడా వేసుకోవచ్చు, కొంచెం లోపల కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే టేస్ట్ బాగా ఉండడం కోసం ఇందులో కొంచెం అంత టమాటో కెచప్ కూడా వేసుకుందాం. పిల్లలకి బాగుంటుంది పాప్కార్న్. అలాగే ఇందులో మనం పన్నీర్ ఎలాగో ఉంది, దీంట్లో కొంచెం అంత మామూలుగా మనకి మార్కెట్లో దొరికే చీజ్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఈ చీజ్ మెల్ట్ అయిపోయి మనం ఫ్రై చేసేటప్పుడు చీజ్ బయటకు వస్తుంది. అలా రాకుండా చూసుకుందాం. మరి అలాగే ఇందులో కొంచెం అంత బ్రెడ్ క్రమ్ లోపల కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకుందాం. దీంట్లో ఉప్పు ఒకవేళ వేయాల్సి వస్తే వేయండి, కెచప్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇంక ఇందులో ఉప్పు అక్కర్లేదు. ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అంత గట్టిగా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకుందాం. చూడండి ఇలా. అయితే దీన్ని గుండ్రంగా ఏదో షేప్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గట్టిగా చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఒక ప్లేట్లో కనుక తీసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. దీనికి మనం కొంచెం అంత కోటింగ్ వేసి ఫ్రై చేసుకోవడం నూనెలో, అంతే. చూడండి, మరీ పెద్దగా కాదు, మరి ఒక పాప్కార్న్ ఎలా ఉంటుంది ఆ సైజులో చేసుకుందాం. దీన్ని పన్నీర్ పాప్కార్న్ అంటాం. కొంచెం ప్రెస్ చేసి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకుందాం. చేసుకున్న వాటిని అన్నీ ఇలా పాప్కార్న్ సైజులో కొంచెం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కొంచెం అంత మైదాతో ఫస్ట్ కోట్ చేసుకొని తర్వాత కార్న్ స్టార్చ్తో కోట్ చేసుకోవాలి. అయితే మనం చేసుకున్న ఈ ఉండలన్నింటినీ ఒక బౌల్లో తీసుకుందాం. తీసుకొని, అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను, అదే కోడిగుడ్డు అది వాడేటైతే అది విధానం వేరుగా ఉంటుంది. మీకు చాలా సింపుల్గా చూపించడం. కొంచెం నీళ్లు తీసుకొని దీంట్లో కొంచెం నీళ్లు జల్లేసి వీటన్నిటిని ఇలా రోల్ చేసుకుందాం. ఈ రోల్ చేసుకున్న తర్వాత ఏంటి, పైన కొంచెం పచ్చిగా ఉంది, దీన్ని మైదా పిండిలో వేసేసి దొల్లించేసుకోవడం, అంతే. అప్పుడు దానిపైన మైదా చక్కగా పట్టేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఈ మైదా పిండిలో వేసుకున్న తర్వాత ఇవి కోటింగ్ చక్కగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని మరొక్కసారి మనం కోటింగ్ చేసుకోవాలి. అయితే ఈసారి కార్న్ స్టార్చ్ తోటి. అయితే మనం చూడండి, ఈ మైదా పిండి తీయడం కూడా చాలా ఈజీ. ఇందులో వేసేసి ఇలా ఒక జాలి దాంట్లో ఇలా అంటే ఎక్స్ట్రా మైదా పిండి వచ్చేస్తుంది. ఈ ఉండల్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అయితే మన గెస్ట్లు వచ్చే ముందే ఇది చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే కార్న్ఫ్లవర్ని కూడా మనం కోట్ చేయాలి. మళ్ళీ ఇలా చేసుకున్న వాటిని మనం ఇలా వేసుకుందాం. కావాలంటే దీనిపైన కొంచెం టేస్ట్ ఉండడం కోసం కొంచెం అంత ఉప్పు కూడా జల్లుకొని కొంచెం టాస్ చేసుకొని మరొకసారి ఇందాక చూపించాను కదా, నీళ్ళని ఇలా కొంచెం జల్లుకొని వీటిని ఇలాగే బౌల్లో అనేసుకుంటే ఇప్పుడు చూడండి, ఆ మైదా పిండి అంతా పోయి కొంచెం అంత ఆ నీళ్లు దీనికి ఉంది. ఇప్పుడు మరొకసారి మనం ఇందాక చేసినట్టే చేద్దాం, కానీ ఈసారి కార్న్ స్టార్చ్ వాడుకుందాం. అంటే కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, తెల్లటి కార్న్ఫ్లవర్, ఇలా తెల్లటి కార్న్ఫ్లవర్ ఇందులో వేసి దీంట్లో మనం ముందుగా మైదాలో దొల్లిచ్చిన ఈ పన్నీర్ ముద్దల్ని ఇందులో రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కూడా ఇందాక చేసినట్టు టాస్ చేసేసుకోవడం, అంతే. చేసుకొని మరొకసారి ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న వాటిని మనం దేంట్లో అన్న తీసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మన గెస్ట్లు వచ్చినప్పుడు మనం వీటిని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని సర్వ్ చేసేయడం. చూడండి, ఇప్పుడు ఇవంతా తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒకేసారి అన్నీ పెట్టకుండా ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారు, పార్టీలకు వెళ్తారు, కొంతమంది ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు.
నాకు కూడా పార్టీల కంటే ఇంట్లోనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. కానీ కొన్నిసార్లు ఏంటి, ఇప్పుడు పార్టీ అది ఇది అనేసి ఫ్రెండ్స్ అందరం కలిసి పోగవుతాం. కాకపోతే మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేసుకునే అంత బెస్ట్ న్యూ ఇయర్ మరొకటి ఉండదు. కాకపోతే ఇలా రకరకాల స్నాక్స్ కనుక మీరు చేసి పెడితే వాళ్ళు నిజంగా ఏదో మంచి 5 స్టార్ హోటల్లో స్పెండ్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇవన్నీ వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అయితే ఇందులో మనం వేసిన చీజ్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఆ మెల్టింగ్ చీజ్ వల్ల కూడా దీనికి చిట్టి చిట్టి తోకల్లా వస్తాయి, కానీ భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పాప్కార్న్ ఎందుకు అంటారంటే ఇవి బయటకు వచ్చిన తర్వాత వీటిని చూస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఉన్న చీజ్ కూడా కొంచెం మెల్ట్ అవుతూ బయటకు వస్తుంది. ఇవి చూడగానే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. ఎందుకంటే మనం ఏంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి చిన్న బుట్ట దాంట్లో ఈ పాప్కార్న్స్ వేసేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో గొప్పతనం ఏంటంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకోటి తినడం ఈజీగా ఉంటుంది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. మనకందరికీ మనం రోడ్డు పక్కన పొట్లాల్లో వేసుకొని ఇలా ఇలా తింటాం ఎలాగో ఇది కూడా అలాగే చూడడానికి ఉంటుంది, కానీ తినడానికి మరీ బాగుంటుంది. చూడండి, బాగా వేడిగా ఉంది. అయితే మంచి చీజు అది ఉండడం, దాంతో ఇంకా మరి కొంచెం టమాటో కెచప్లో ముంచుకొని తింటే కూడా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీ. మీ దగ్గర పన్నీర్ ఉంటే చాలు. అందులో మెల్టింగ్ పన్నీర్ కనుక మన బజార్లో దొరికే ఆ పన్నీర్ తీసుకొచ్చి గ్రేట్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది. లేకపోయినా పన్నీరు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి ఇలా చేసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు వేడివేడిగా సర్వ్ చేయండి. వాళ్ళందరూ అనుకోవాలి, ఏంటి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇంత బాగున్నాయని. కాదు, మన ఇంట్లోనే చేసాము. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, వారేవా వంటల్ని మీకోసం చేశానని చెప్పండి, ఎంత సంతోషంగా ఉంటారో చూడండి. పన్నీర్ పాప్కార్న్ తయారు చేయ విధానం. ఒక బౌల్లో గ్రేట్ చేసిన పన్నీర్, వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, టమాటో కెచప్, కొంచెం చీజ్, బ్రెడ్ క్రమ్స్ వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఉండలపై కొన్ని నీళ్లు చల్లి మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు కోట్ చేసిన ఉండలపై మరొకసారి నీళ్లు చల్లి కార్న్ఫ్లవర్తో కోట్ చేసుకోవాలి. వీటిని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని చక్కగా టమాటో కెచప్లో ముంచుకొని ఎంజాయ్ చేయండి. చికెన్ డ్రమ్ బీటర్స్ అంటే కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానిస్తాం, డమ్ 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 అని సౌండ్ కొట్టుకుంటూ ఈ చికెన్ డ్రమ్ బీటర్స్ కూడా చూడడానికి అలాగే ఉంటాయి. సో మరి ఈ చికెన్ డ్రమ్ బీటర్స్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మిన్స్ ఉంది, మనం మార్కెట్లో వెళ్ళి చికెన్ కొనుక్కొచ్చుకుంటాం. దాన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్న చికెన్లో మనం కొన్ని మసాలాలు వేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్. మనం అబ్బా ఏం చేయాలి అనుకుంటాం. చిన్న చిన్న సింపుల్ మెథడ్లోనే మనం మంచి రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోండి, ఇంత వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి సన్నగా తరిగి. ఈ చికెన్ మిన్స్లో కనుక కొవ్వు ఎక్కువ ఉందనుకోండి ఇలా పగిలిపోయినట్టు అవుతుంది నూనెలో వేసినప్పుడు. అదే తక్కువ ఉందనుకోండి గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం కొంచెం ఎగ్ యోక్ ఇందులో వేసుకుందాం. వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇది కలుపుకున్న తర్వాత మనకి ఉండలు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటే ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే మనకు ఉండలు ఈజీగా అయిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ కూడా కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఆ చికెన్లో ఉన్న మజా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మనకి డ్రై కూడా అయిపోతుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రంగా పక్కన పెట్టేసుకుందాం. ఇది పర్ఫెక్ట్గా రౌండ్గా అవ్వదు, కాకపోతే చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. అది ఫ్రై అయినప్పుడు మనం మిగతాది ఆలోచిద్దాం. ఈ చికెన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. మన ఈ చికెన్ మిశ్రమం రెడీగా ఉంది. మరి దీన్ని మనం బ్యాటర్ లాగా తయారు చేసుకొని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
అందుకని మైదా పిండి తీసుకున్నాం. ఈ మైదా పిండిలో చిటికెడంత సోడా, అలాగే కొంచెం పంచదార. ఈ పంచదార వల్ల మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అలాగే దీంట్లో చిటికెడంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని దీంట్లో మనం కొంచెం అంత మజ్జిగ వేసి మరీ చిక్కగా కాకుండా కొంచెం మంచిగా కోట్ అయ్యే విధంగా ఇందులో మనం బటర్ మిల్క్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక్కొక్క చికెన్ ముద్దను తీసుకొని ఈ బ్యాటర్లో వేసుకొని మనం దీన్ని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ముందు నూనె వేడిగా ఉందా చెక్ చేసుకొని తర్వాత చికెన్ ముద్దల్ని ఇందులో వేసుకుందాం. చూశారు కదా, ఎంతో సింపుల్, చక్కగా గుండ్రంగా ఉబ్బి భలే పెద్దగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మన ఈ డ్రమ్ బీటర్స్ ఒక 6-7 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ మంట పెట్టారనుకోండి బయట కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మరీ తక్కువ ఉందనుకోండి పైన నూనె అంతా పీల్చేసుకుంటుంది. కాబట్టి మంచిగా 170 degrees సెంటీగ్రేడ్ మనం పకోడీలు బజ్జీలు ఎలా ఫ్రై చేసుకుంటాం ఆ టెంపరేచర్లో మనం చేసుకుంటే మన ఈ చికెన్ మంచిగా ఈ ఉండలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. దాని తర్వాత దీన్ని డ్రమ్ బీటర్స్ ఎందుకు అంటారంటే దీనికి మనం ఇలా స్కీవర్ స్టిక్స్ ఇవి పెట్టేసి ఉంచుతాం. కొంచెం పెద్దగా ఉంటాయి, పెట్టిన తర్వాత ఈ డ్రమ్స్ లాగా ఉంటాయి. ఇవి కనుక మనం మంచి సాస్ అలా ఇస్తే పెట్టి తింటారు. మీ దగ్గర ఇది లేకపోయినా పర్లేదు, దీనిపైన చిన్న టూత్ పిక్స్ పెట్టుకున్నా పర్లేదు. ఇలా హోటల్లో ఏంటి అంటే దీన్ని ఒక పెద్ద గ్లాసులో ఇలా బౌల్లో పెట్టిస్తారు. ఇవి ఇలా పెట్టేసి ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి, తినడానికి అవి సాస్ కూడా పక్కన ఇస్తారు. సో మరి మన ఇళ్లలో కూడా మనం ఆ హోటల్లో పెద్దగా చేసుకునే విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి పైన కొంచెం గట్టిగా అయిపోయినప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు. బయట కరకరలాడుతూ ఉంటుంది, కాకపోతే లోపలైతే జ్యూసీగా ఉంటుంది. సో మరి ఇవి ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఇలా పక్కకి తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయినాయి. మరి వీటిని ఇలా పెట్టేసి మనం గుచ్చేసుకుందాం. గుచ్చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి డుమ్ 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 కొట్టడానికి. సో ఇవే మన చికెన్ డ్రమ్ బీటర్స్. చూడండి, చేయడానికి ఎంతో ఈజీగా ఉంది, చూపించడానికి చాలా ఈజీగా ఉంది. కానీ ఇలా పెట్టినప్పుడే దీనికి అందం వచ్చేసింది. చూడండి, ఇలా ఈ పుల్లలన్నిటికీ పెట్టించేసి మధ్యలో సాస్ ఇస్తే దీనికే ఇలాంటి సర్వీస్ చూడడానికి కళ్ళకి మంచిగా కనపడడానికి హోటళ్ళల్లో 5 స్టార్ హోటళ్ళలో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం. కానీ ఏముంది చూడండి, డుమ్ 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 అని కొట్టడమే కాదు, చక్కగా దీన్ని ఇలా మనం సాస్లో ముంచుకొని మరి ఇవైతే మొత్తంగా నేను తినలేదు. తిన్నా అంటే మా బాబు ఇంకా ఊరుకోడు, ఇల్లు టాపులు వేసిపోయేలా ఏడుస్తాడు నాకు పెట్టలేదని. సో ఈ వాడి కోసం తీసుకెళ్తాను. కానీ ఎలా ఉందనుకున్నారు? సూపర్ అంటే మరి సూపరే. చూసారు కదా, మరి ఈరోజు రాత్రికి ఇదొక మంచి వెరైటీ డిష్. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా ఎంతో వెరైటీగా చేసేస్తున్నాం. మరి మీరు కూడా ట్రై చేసి కొత్త సంవత్సరానికి మంచి మంచి వంటలతో ఆహ్వానం పలకండి. నెక్స్ట్ మీకోసం రాగిని చకచక అంటూ రకరకాల స్పెషల్ డిషెస్ తీసుకొస్తుంది. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి. స్వీట్స్ చూపించబోతున్నాను. సో మరి ఈ స్వీట్ మన ఇండియన్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా వెజిటేరియన్, ఎగ్ వేయకుండా బ్రెడ్ అండ్ బటర్ పుడింగ్. సో ముందుగా కావాల్సింది మనకు పాలు. సో ఇక్కడ పాలు కొంచెం బాయిల్ అవుతే చాలు. సో బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కస్టర్డ్ ఎలా చేసుకుంటాం మీ అందరికీ తెలుసు కదా. సో ఫస్ట్ మనం కస్టర్డ్ చేసుకోబోతున్నాము. ఈ కస్టర్డ్ కోసం ముందుగా మనం పాలల్లో షుగర్ వేసి ఈ షుగర్ని కరగనివ్వాలి. సో ఇది కాస్త మనం కరిగిన తర్వాత మన కస్టర్డ్ చేయటం కోసం మీకు తెలుసు కదా, కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని నేను
కొంచెం వాటర్ పోసుకొని మనకి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, అంటే ముద్దలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మరి ఈ మిక్స్చర్ ఎంత చిక్కగా ఉండాలి అని అంటే, సో మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా విస్క్ తీసుకొని అయినా కలుపుకోవచ్చు. సో మరి ఇది చక్కగా మిక్స్ అయిన తర్వాత, మరి యూజువల్గా కస్టర్డ్ చాలామంది గట్టిగా చేసుకుంటారు, పల్చగా చేసుకుంటారు, కొంతమంది మీడియంగా చేసుకుంటారు. సో మరి ఈ పుడింగ్ చేసుకోవటం కోసము పల్చగా చేసుకుంటాం, అంటే మరీ పల్చగా కాదు, కొంచెం మీడియంగా. ఎందుకంటే ఇది మనం బ్రెడ్ మీద వేయబోతున్నాం కాబట్టి, మళ్ళీ బేక్ కూడా చేస్తున్నాము. సో కొంచెం పల్చగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ పాలల్లో షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని ఇందులో సో ఇది పోసుకుంటూ ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. 1 నిమిషం పాటు ఇది కుక్ చేసుకుంటే చాలు. సో చూడండి గట్టిగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇంత థిక్నెస్. ఫస్ట్ మనకి వేడిలో పల్చగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడండి ఇదే వేడిలో మనకి ఏదైతే కస్టర్డ్ పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. సో మరి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ మీద ఉంటే ఇంకాస్త చిక్కబడుతుంది. సో అందుకే పక్కన పెట్టేశాను. ఇది మనం మన బ్రెడ్ మీద పోసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో మరి మన కస్టర్డ్ మిక్స్చర్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. సో మరి ఫస్ట్ మనకు ఒక బేకింగ్ ట్రే కావాలి. మీ దగ్గర ఇలా గ్లాస్ బేకింగ్ ట్రే ఉన్నా పర్వాలేదు, లేదంటే అల్యూమినియం బేకింగ్ ట్రే ఉన్నా పర్వాలేదు. సో మరి నేను గ్లాస్ బేకింగ్ ట్రే వాడుతున్నాను. సో మరి బ్రెడ్ బటర్ పుడ్డింగ్ అన్నాను కాబట్టి బటర్ చాలా ఎక్కువగా పడుతుంది. సో ఒక బటర్ క్యూబ్ తీసుకొని ఫస్ట్ మనం బేకింగ్ ట్రే మీద మొత్తం స్ప్రెడ్ చేసేయండి. సో ఇక్కడ చూడండి బ్రెడ్ స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్గా మనం దీని మీద మన బ్రెడ్ అరేంజ్ చేసుకుంటాము. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి. మీ దగ్గర ఏ బ్రెడ్, యూజువల్గా మిల్క్ బ్రెడ్ వాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ బ్రెడ్ని ఒక ట్రయాంగిల్స్ లాగా మనం కట్ చేసుకుందాం. లేదంటే మీరు డైరెక్ట్గా ఇలా అయినా వేయొచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. సో అన్ని బ్రెడ్ని నేను కట్ చేస్తాను. మరి ఈ బ్రెడ్ ట్రయాంగిల్స్ని ఇలా మనం ట్రేలో అరేంజ్ చేసుకుందాం, ఒకదాని మీద ఒకటి ఇలా. ఇక్కడ మన బ్రెడ్ స్లైసెస్ చక్కగా అరేంజ్ చేసుకున్నాను. మీరు ఎక్కువగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఇంకాస్త బటర్ దీని మీద వేసుకుంటాము. సో అది వేసుకునే లోపల ఇక్కడ మన కస్టర్డ్ మిక్స్చర్ చూడండి పల్చగా ఉంది. చల్లారిపోయినా కూడా ఇలాగే పల్చగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. మరి ఇందులో లాస్ట్లో ఒక చిన్న కప్పు క్రీమ్, కొంచెం థిక్నెస్ ఇవ్వటం కోసము, మనం బేక్ చేసినప్పుడు కాస్త గట్టిపడడం కోసం వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఈ కస్టర్డ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది మనం దీని మీద పోసుకోవటానికి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బటర్ని చూడండి చక్కగా మెల్ట్ చేసుకున్నాను. ఇలా బ్రష్ కానీ లేదంటే ఇలా దీని మీద కూడా మీరు ఇలా పోసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. సో చూడండి మొత్తం కోట్ చేసేసాను. ఇప్పుడు మనం దీని మీద మన కిస్మిస్, మీరు కిస్మిసే వేసుకోవచ్చు, కాజు పప్పే వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, కావాలంటే చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. సో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మన ఈ మిక్స్చర్, మన కస్టర్డ్ మిక్స్చర్ని దీని మీద పోసేయాలి. ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో మనం పోసుకుంటాం. చూడండి మనకి కొంచెం ఆ బ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రెడ్ పుడింగ్ ఏదైతే ఉందో ఈరోజు మీకు వెజిటేరియన్ చూపిస్తున్నాను, అంటే ఎగ్ వేయకుండా. కొంతమంది ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. లేదంటే మనం ఎగ్స్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మరి ఈ పుడింగ్ని కూడా మనం ఇప్పుడు బేక్ చేయబోతున్నాము. అది కూడా 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 20 మినిట్స్, లేదంటే మీకు మంచి కొంచెం కలర్ వచ్చేంత వరకు మీరు ఇది బేక్ చేసుకోవచ్చు. సో మరి నేను అక్కడ అవన్ రెడీగా పెట్టుకున్నాను. ఇది నేను ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. మన బ్రెడ్ అండ్ బటర్ పుడింగ్ రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో నేను చెక్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా అలాగే ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి, ఏంటంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా అవన్లో పెట్టినప్పుడు. సో మరి వెళ్ళి తెచ్చేద్దామా? సో
సో ఎప్పుడైనా అవన్ యూస్ చేసేటప్పుడు మీరు అవన్ గ్లౌజెస్ కంపల్సరీ వాడుకోవాలి. సో ఈ వేడిగా ఉంటుంది, చాలాసార్లు మనకి కాలుతుంది కూడా. సో మరి చూడండి, ఈ చక్కటి బ్రెడ్ బటర్ పుడింగ్ రెడీ అయిపోయింది. తీసేసుకోండి. ఈ చక్కటి బ్రెడ్ బటర్ పుడింగ్ ఇలాగే ఎంజాయ్ చేయాలి. చూడండి, మీరు ఇంకాసేపు కావాలంటే కూడా ఇంకాసేపు బేక్ చేసుకోవచ్చు. ఇంకొక 10 మినిట్స్ బేక్ చేశారనుకోండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. అలాగే ఈ బ్రెడ్ కూడా ఇంకాస్త బ్రౌన్ కలర్ అవుతుంది. సో మరి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా. మీరు మీ ఇళ్లల్లో చేసుకునే అద్భుతమైన వంటలు మాకు కూడా రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూసేశారు కదా మరి ఈరోజు వంటకాలు. రేపు సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.